ఇప్పుడు అవును జీవనశైలి డిసీజెస్ అని కానీ రోగాలు కానీ రుగ్మతలు ఊబకాయం ఇవన్నీ చాలా చాలా పెరుగుతున్నాయి. వీటికి పలు రకాల కారణాలు అని చెప్పొచ్చు. కొన్ని కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ అనేది ఒక నిశ్చలమైన జీవనశైలి. మనము బయటికి కదిలే ఉపయోగం కానీ అవసరం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండట్లేదు, అన్నీ కూడా ఇంటికే వస్తున్నాయి. సరే బయటికి వెళ్దాము అన్న మొబైల్ ఫోన్ అనో స్క్రీన్ అనో టీవీ అనో ఆ డిస్ట్రాక్షన్ ఉండడం వల్ల ఆ ఓపిక కూడా ఉండట్లేదు. సో అన్ని రకాలుగా మనం ఒక నిశ్చలమైన ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దాని వలన ఉబ్బకాయం లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతాయి. సెకండ్ వచ్చేసి మన స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ అనేది మనం ఇప్పుడు పడుతున్న స్ట్రెస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి విషయంలో మనం స్ట్రెస్ తీసుకుంటున్నామో అది స్ట్రెస్ అవుతుందో మనకు తెలియదు, కానీ స్ట్రెస్ అయితే అవుతుంది. జాబ్ పరంగా స్ట్రెస్ తీసుకోండి, డబ్బుల విషయంలో స్ట్రెస్ తీసుకోండి, స్ట్రెస్ తీసుకుంటున్నాము అని మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటున్నాము. సో ఈ విధంగా చూస్తే మనకి స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైతుంది. స్ట్రెస్ కూడా డైరెక్ట్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ని పెంచుతుంది. 3 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది, ఆహారం అందుబాటులో ఎక్కువ ఉండడం, మనం అది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, చాలా క్యాలరీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం తీసుకోవడము, చిరుతిండి అనేది బాగా ఎక్కువ తినడం కూడా అది థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ వచ్చేసి నేను అంటాను ఒక రకంగా మన ఆర్థిక అభివృద్ధి కూడా ఎక్కడో దీనికి దోహదం చేస్తుంది. ఒకప్పుడు యుఎస్ లాంటి మంచి డెవలప్డ్ నేషన్స్లోనే మనకు ఊబకాయం సమస్య ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వస్తుంది అంటే అది నేను అంటాను అది ఆర్థిక అభివృద్ధి యొక్క సైడ్ ఎఫెక్ట్ అనే నేను అంటాను. దాన్ని అలాగే చూడాలి. మనకు అన్ని కొనే స్తోమత ఉంటుంది, ఒక చోట నుంచి కదలకుండా ఉండే లగ్జరీ ఉంటుంది అంటే అది ఆర్థికంగానే మనకి పాసిబుల్ అవుతుంది. 5వ విషయం కామన్గా మనం గమనిస్తుంది వ్యసనాలు కూడా ఎక్కువ అవ్వడం. మనకి ఎక్కడ చూసినా ఆ సబ్స్టెన్సెస్ పెరుగుతున్నాయి. ఆల్కహాల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, సిగరెట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా జీవనశైలి ప్రాబ్లమ్స్ లాగానే మనం కన్సిడర్ చేస్తాం. ఇది ఉబ్బకాయానికి కూడా దారితీస్తుంది. సో ఈ వ్యసనాలు అగైన్ మళ్ళీ మనం ఇవి వ్యసనాలని మనం ఎంకరేజ్ చేయడానికి కూడా మన స్తోమత పెరిగింది. సో అన్ని ఇంటర్లింక్డ్గా చూస్తే ఈ 5 విషయాలు అనేవి మనకి చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ని కాజ్ చేస్తాయి.